जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. ఇప్పుడు మనకి నవజీవనం రోజులు అంటే నవజీవనం జరుపుకోబోతున్నాం. బాబా చేసిన నవజీవనాన్ని మనం మళ్ళీ దాన్ని కలుచుకుని బాబా చేసిన ఆ టైంలో బాబా చేసిన విశేషాలు కొద్దిగా అన్నీ తెలిసినవే అందరికీ. అయినా కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకోవటానికి మంచి అవకాశం ఇది. అయితే ఈ నవజీవనంలో బాబా ఏం చెప్పారు? నేను కేవలం మీ సహచరుడిని అన్నారు. టేక్ మీ యాజ్ యువర్ కంపానియన్, అంతే. నన్ను భగవంతుడని అనుకోవద్దు, కేవలం మీతో పాటు ప్రయాణిస్తున్నటువంటి సహచరుణ్ణి, మీతో పాటు కంపానియన్ గా ఉండేవాడిని అని చెప్పారు బాబా. అలాగే చెప్పమన్నారు. అలాగే ఎవరికన్నా చెప్పాల్సి వస్తే మా పెద్దన్న గారని చెప్పండి, మా లీడర్ అని చెప్పండి, తప్పితే మెహర్ బాబా అనే పేరు కూడా బయట అక్కడ చెప్పకూడదు అని చెప్పి బాబా వాళ్ళందరికీ చెప్పారు. మరి అక్టోబర్ 16న బాబా నలుగురు స్త్రీ మండలితోనూ మరి మిగిలిన వాళ్ళు పురుష మండలి అందరూ కలిపి 22 మందితో బాబా బయలుదేరారు. 18 మంది పురుషులతోనూ బయలుదేరారు బాబా. సరే, మనకి ఆ నవజీవనం గురించి ఎక్కువగా మనకు ఆధారం ఏమిటి అంటే లార్డ్ మెహర్ ఒకటి, రెండోది టేల్స్ ఫ్రమ్ న్యూ లైఫ్ అని చెప్పి ఎరిచ్ డాన్ స్టీవెన్స్ ఇంటర్వ్యూ చేశాడు. ఎరిచ్ ని, మెహ్రాని, మణిని, అట్లా కొంతమందిని, ఆ నవజీవనంలో పాల్గొన్న వాళ్ళని ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ ద్వారా మనకి ఎక్కువగా తెలుస్తుంది. ఎక్కువ కథలు ఆ విధంగా మనకి లభ్యమవుతున్నాయి. అయితే ఆ టైంలో జరిగినటువంటి ఒక 2 విశేషాలు మనం ఇవాళ చెప్పుకుందాం. మెహర్ బాబా నవజీవనంలో సారనాథ్లో సుమారు 12 రోజులు ఉన్నారు. సారనాథ్, బెనారస్ దగ్గర సారనాథ్. ఆ సమయంలో తన స్త్రీ మండలి కోసం, పురుష మండలి కోసం 2 బంగళాలను అద్దెకి తీసుకున్నారు. ఈ బంగళాలు మంచి విశాలమైన ప్రాంగణంలో ఉన్నాయి. చుట్టూతా పండ్ల తోటలు అవి ఉన్నాయి. అయితే వీళ్ళు అక్కడ 12 రోజులు ఉన్నారు కదా. ఈ తోటలకి ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఒక చాలా వృద్ధుడైన ఒక తోటమాలి, అతనికి సహాయకంగా ఇంకొక యువకుడు, వాళ్ళిద్దరూ ఈ తోటలకి కాపలా అన్నమాట. ఆ తోటల్లో ఉన్నటువంటి బంగళాల్లో ఫామ్ హౌస్ అన్నమాట. అక్కడ 2 బంగళాలు వీళ్ళు బాబా వాళ్ళు తీసుకున్నారు, అద్దెకి తీసుకున్నారు. ఈ తోటమాలీలు ఇద్దరు వచ్చి బాబాని దర్శించుకున్నారు. అక్కడ వచ్చి ఆయన్ని దర్శించుకున్నారట. ఏవైనా మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటే వాళ్ళు ఈ స్త్రీ మండలి వాళ్ళకి ఇస్తూ ఉండేవారట తినడానికి. అతను ఎంతో ఆనందంగా తీసుకునేవారట. అయితే ఎవరు ఆ రెండో తోటమాలి ఎవరైతే కుర్రాడు ఉన్నాడో అతను తీసుకునేవాట సంతోషంగా, ఎందుకంటే తినడానికి దొరికిందని. అయితే ఈ వృద్ధుడు మాత్రం, ఆ పెద్ద తోటమాలి, బాగా ముసలివాడైన తోటమాలి మాత్రం ఏమి తీసుకునేవాడు కాట. ఎప్పుడు నాకేమీ అవసరం లేదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించేవాట. ఇతనితోటి, ఈ పెద్దతనితోటి డాక్టర్ గోహెర్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదిట. అలా మాట్లాడుతూ ఆవిడేం తెలుసుకుందంటే అతనికి ఎవ్వరూ లేరు, ఆ పెద్దతనికి ఎవరూ లేరు, భార్య ఎప్పుడో చనిపోయింది, ఒంటరిగా ఒక సన్యాసిలాగా భగవద్ధ్యానంలో కాలం గడుపుతున్నాడు అతను అనే విషయం ఆవిడ తెలుసుకుందిట. అయితే అతన్ని వీళ్ళు గమనిస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా. అతను చలిలో, మీకు నార్త్ లో ఎంత చలి ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంది. నార్త్ లో ఎంత చలిగానో ఉంటుంది. బాబా దగ్గరే మనకి ఎంతో చలిగా అనిపిస్తుంది. అలాంటిది ఇంకా సారనాథ్, బెనారస్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, యూపీలో. ఆ చలిలో ఆరు బయట ఒక చిన్న కుక్కి మంచం వేసుకుని దాని మీద పడుకునేవాట. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే లేచి రామనామ స్మరణ చేసుకుంటూ ఉండేవాట.
ఈ నామస్మరణతో ఇంకా కాసేపు పడుకోవాలన్నా స్త్రీ మండలికి అతని నామస్మరణకు వీళ్ళు లేచిపోయేవాళ్ళట. ఎందుకంటే అక్కడ మరి పక్కన ఆ బాకా పెట్టాడు కదా అతను. నామస్మరణ చేస్తూ పెద్దగా పాటలు పాడుకుంటూ నాముడిని కీర్తించుకుంటూ ఉండేవాడనమాట. సో స్త్రీ మండలికి కూడా మెళుకువ వచ్చేసేదట పొద్దున్న 4కి. అయితే బయట గడ్డగట్టిపోయే చలి ఉంది. అయినా గూడా ఒక చిన్న గోచి పెట్టుకొని, ఆ చిన్న గోచితో అతను బావి దగ్గర ఉదయాన్నే చన్నీళ్ళ స్నానం చేసేవాడట. రగ్గులు కప్పుకుంటున్నా చలి భరించలేక చస్తుంటే, వీడేంట్రా బాబు ఇట్లా స్నానం చేస్తున్నాడని జెప్పి ఈ స్త్రీ మండలి చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళట. ఆ తోటలో పండించిన కూరగాయలు తెచ్చి వీళ్ళకిస్తూ ఉండేవాడతను. అయితే బాబాకి అతనంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగిందిట. మరి బాబా సర్వజ్ఞుడు. ఈ 'టేల్స్ ఫ్రమ్ న్యూ లైఫ్' చదువుతుంటే డాన్ స్టీవెన్స్ మాటలు, ఎరిచ్ మాటలు వింటుంటే మనకేం అర్థమవుతుందంటే, ఎరిచ్ చెప్తాడు అనేక సార్లు చెప్తాడు. బాబా తాను కంపారియన్ అని చెప్పినా గూడా అనేక సార్లు బాబా సర్వజ్ఞత్వం ఆల్ నోయింగ్‌నెస్ అన్నమాట. సర్వజ్ఞత్వం అంటే ఏముంది? అంత సర్వము తెలిసినవాడు. ఆ నాలెడ్జ్ ఉన్నవాడు. నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్, యూ ఆర్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ అని ప్రేయర్‌లో చదువుతూ ఉంటాం మనం. త్రికాలవేదివి జ్ఞానమే నీవు అని చెప్పి చదువుతాం. అది వ్యక్తమవుతూ ఉండేదిట. ఎరిసి చెప్పడం. అనేక సార్లు అది వ్యక్తమవుతూ ఉండేది. బాబా ఎంత నిన్ను కంపానియన్‌గా అనుకోమన్నా గూడా, ఆయన ఇది మాత్రం మాకు బాగా అనుభవం అవుతూ ఉండేది అని జెప్పి చెప్తూ ఉంటాడు. అలా బాబాకి తెలియనిదేముంది అతనంటే ఆ తోటమాలి గురించి అన్నీ తెలుసు బాబాకి. ఎవరు చెప్పక్కర్లా. ఓ రోజు వీళ్ళని పిలిచి అతనికేం గావాలో కనుక్కోండి అని జెప్పారట. మండలి వాళ్ళని పిలిచి, అతనికేమన్నా కావాలేమో కనుక్కోండి. ఏం గావాలంటే అది మనం ఇద్దాము అని జెప్పి అడిగారట బాబా. సరే ఈ మండలి వాళ్ళు అతన్నడిగారట. "నీకేదైనా కావాలంటే చెప్పు. ఆయన మా పెద్దన్న గారు ఇస్తారు. నీకేం గావాలంటే అది ఇస్తారు. నీకు ఫుడ్డు కావాలా? మంచి మంచం గావాలా? లేతే మంచి రగ్గు కావాలా? ఏం కావాలో అడగమంటే, లేతే ఇల్లు కావాలా? ఏం గావాలంటే అది నువ్వు చెప్పు. ఆయన తీరుస్తాడనగానే, అతను వెంటనే నాకేం గావాలి? నాకేమీ అక్కర్లేదు. నాకు కావాల్సినవన్నీ నా ఠాకూర్ చూసుకుంటున్నాడు అని జెప్పాడట. నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సినవన్నీ నా ఠాకూర్ చూసుకుంటున్నాడన్నాడు. ఠాకూర్ అంటే అక్కడ యజమానని గాదు మీనింగు. అక్కడ ఠాకూర్ అంటే వీళ్ళు మామూలుగా వీళ్ళనుకున్నారట. ఠాకూర్ అంటే ఆ తోట యజమాని అని వీళ్ళనుకున్నారు మండలి వాళ్ళు. కానీ ఉత్తరాదిన శ్రీకృష్ణుడిని ఠాకూర్ అంటారట. సో, ఆయనే సర్వస్వంగా ఆరాధిస్తారు. ఠాకూర్ అని జెప్పి కృష్ణుడిని పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. సరే వీళ్ళొచ్చి బాబాకి చెప్పారట. వాడు ఠాకూర్ చూసుకుంటాడట అని జెప్పి చెప్తే బాబాకి అర్థమవుతుందది. సరే ఓ రోజు రాత్రి మంచి చలిగా ఉన్నప్పుడు పల్చని దుప్పటి కప్పుకొని పడుకున్నట్ట ఆ మాలి. అది బాబా చూసి మళ్ళీ పంపించారు మండలి వాళ్ళని. అతను ఏం కావాలనుకుంటే దాన్ని తప్పకుండా ఇద్దాం. మళ్ళీ కనుక్కోండి ఒకసారి ఎంత చలిగానో ఉంది అని జెప్పి పంపిస్తే, వీళ్ళెళ్లి ఎంత అడిగినా నాకేం వద్దు. నాకంతా మా ఠాకూరే ఇస్తాడు. నాకేం అవసరాలు అసలు లేవు అని చెప్పాడట. వీళ్ళెంతో బలవంతం జేస్తే, అయితే సరే నాకొక అగ్గిపెట్టి ఇవ్వండి అని అడిగాడట. వాళ్ళొచ్చి మండలి వాళ్ళు బాబాకి ఈ విషయం జెప్పారు. అగ్గిపెట్టి అడిగాడట అతను. సరే బాబా అతన్ని పిలిపిచ్చారట. అగ్గిపెట్టె బాబా స్వయంగా ఇస్తూ, ఒక దుప్పటి కూడా ఇచ్చి, "ఇది నా ప్రసాదం తీసుకో" అని జెప్పి ఇచ్చారట బాబా. అతను అడగకపోయినా, అతను అడిగిన అగ్గిపెట్టె, ఒక దుప్పటి బాబా స్వయంగా ఇస్తే, అతను మాట్లాడలేట ఏమి. మాట్లాడకుండా తీసుకున్నట్ట. "నేను ధన్యుడను. ఇది భగవంతుడిచ్చిన కానుక" అన్నట్టతను. అది భగవంతుడి నుంచొచ్చింది. నేను అడక్కపోయినా నాకు వద్దనుకున్నా గూడా వచ్చింది అని జెప్పి తీసుకున్నట్ట. అప్పుడు బాబా అతను వెళ్ళిపోయాక బాబా చెప్పారట మండలి వాళ్ళతో. అతను ఎలాంటి కోరికలు లేవు అతనికి. అతను నిజమైన సాధువు. అతను కోరుకున్నది ఠాకూర్‌ని. అందుకే ఈ రోజున ఆ ఠాకూర్ అతన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. అంటే బాబా స్వయంగా ఆ శ్రీకృష్ణుడే బాబా స్వయంగా వచ్చాడిక్కడికి. ఇక్కడికొచ్చి బస జేయడానికి కారణం ఆ తోటమాలి అని బాబా వాళ్ళకి, మండలి వాళ్ళకి చెప్పారట. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం.
నవజీవనంలో అని చెప్పి ఎరిచ్ మనకి చెప్తున్నాడు. అలాగే ఇంకొక సంఘటన 1950 జనవరిలో జరిగినట్టు ఇది. ఈ నవజీవనంలో ఉన్న బాబా బృందం మరి కాలినడకన నడుచుకుంటూ బెనారస్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్‌కి వెళ్ళారట. అక్కడి నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న నజీబాబాద్ అనే గ్రామానికి చేరుకున్నారు. ఈ 14వ తారీఖు మన వాళ్ళు గ్రూప్ వెళ్తోంది మొరాదాబాద్ నుంచి బయలుదేరుతున్నారు నవజీవన యాత్ర అని చెప్పేసి. ఈ ఎండ్లెస్ జర్నీ ఆఫ్ లవ్ వాళ్ళు అరేంజ్ చేశారు అది. సరే, ఆ మొరాదాబాద్ గురించి ఇక్కడ వస్తోంది. ఇక్కడ ఆ మొరాదాబాద్ వెళ్ళారు. అక్కడి నుంచి నజీబాబాద్‌కి వెళ్ళారట. ఆ రోజు ఆ నజీబాబాద్ వెళ్ళిన రోజున జనవరి 9, 1950వ సంవత్సరం 1950 జనవరి 9th నవజీవన బృంద సభ్యుడైన ఆదికే ఇరానీ ముందుగా ఆ గ్రామానికి వెళ్ళాట. వీళ్ళందరికంటే ముందర బాబా ఎప్పుడు ఒక చోట ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడ అరేంజ్మెంట్స్ కోసం ఒకళ్ళిద్దరిని ముందర పంపించేవాళ్ళట అక్కడికి. ఆ రకంగా ఆదికే ఇరానీని పంపించారనమాట. అతను వెళ్ళి అక్కడ ఎక్కడ ఉండడాలి అరేంజ్మెంట్ చేయాలి. అయితే ఆదికే ఇరానీ ముందర వెళ్ళాడు. ఒకరోజు ముందర వెళ్ళి వీళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక తోటలో ఒక బస ఏర్పాటు చేశాడు. జనరల్ గా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాబా బృందం ఏదన్నా ఊళ్ళో ఉండాలి కొద్ది రోజులు, 2 రోజులు 3 రోజులు ఎంతైనా గానీ అసలు ఉండాలి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక ఊరి బయట ఉన్న తోటలు చూసుకునేవాళ్ళట. తోటల్లో ఉండడానికి పర్మిషన్ తీసుకొని అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఏదైనా గది లాంటిది లేకపోతే రూమ్స్ ఉన్న బంగ్లా ఉంటే సరే. అవి లేనప్పుడు అట్లా ఆకాశం కింద ఈ మగవాళ్ళు అలాగే పడుకునేవాళ్ళు ఆ చెట్ల కింద. ఆడవాళ్ళేమో క్యారవాన్ లో పడుకునేవాళ్ళు. ఆ క్యారవాన్ లో ఇప్పటికీ మనకి అక్కడ ఉంది, మెహరాజాద్ లో ఉంది, కనబడుతుంది అది. బ్లూ బస్ కి వెనకాల అవతలకి వెళ్తే గుమ్మం దాటి అక్కడ క్యారవాన్ కనబడుతుంది. అందులో 3 సీట్లు 3 బెంచీల్లాగా ఉంటాయి. ఆ 3 బెంచీల మీద పడుకునేవాళ్ళుట. మెహ్రా, మణి, మెహరు. గోహెరు కింద పడుకునేరట పాప. ఆ క్యారవాన్ లోనే కింద పడుకునేరట. అది మొన్న మెహ్రా చెప్తున్న ఆవిడ ఇంటర్వ్యూ మాట్లాడుతున్న మాటల్లో తెలిసిందది. గోహర్ కింద పడుకునేది అని చెప్పేసి చెప్పారు. అయితే ఇలాగ వీళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. అలాగ వీళ్ళ కోసం అని చెప్పేసి నజీబాబాద్ లో ఒక తోటలో బస ఏర్పాటు చేశాడు ఆదికే ఇరానీ. ఎందుకని బాబా ఈ గ్రామంలో కొన్ని రోజులు ఉండాలి అని అనుకున్నారట. అక్కడి నుంచి ఇంక డెహ్రాడూన్ వెళ్ళారట వాళ్ళు. అయితే ఈ ఈ అందరూ తీర్థయాత్రలు చేస్తారు. ఆ రోజుల్లో ఎక్కువగా కాలినడకనే చేసేవాళ్ళు. 1950s లో అంటే ఇప్పుడున్నంత ట్రాన్స్‌పోర్ట్ అవి లేవు. అంత ఉండేవి కాదు చాలా మందికి. ఎక్కువ కాలినడకనే చేస్తుండేవారు. ఈ యాత్రలో వీళ్ళందరికీ వాళ్ళంటారు, మాటల్లో చెప్పలేం మేము. ఎందుకంటే ఈ యాత్రలో మాతో పాటు స్వయంగా దేవదేవుడు పాల్గొంటున్నాడు. మాతో పాటు స్వయంగా దేవాది దేవుడు ఉన్నాడు. మేమెవరమో ఎవ్వరికీ తెలీదు. ఆయనెవరో ఎవరికీ తెలియకూడదు. స్థానికులు ఎవరికీ కూడా, లోకల్స్‌కి ఎవరికీ కూడా తెలియకూడదు. తెలియదు, తెలియజెప్పకూడదు. అయినప్పటికీ అలా చెప్పకపోయినప్పటికీ గూడా ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్‌గా వాళ్ళు ఎరిచ్ అంటాడు. ఎంతో ఉదారంగా ఉండేవాళ్ళు మా పట్ల. ఎక్కడికెళ్తే అక్కడ అది మరి దేవుడికి బాబాకే తెలియాలది. ఆ రహస్యం ఏమిటి అనేది. ఎందుకంటే ఆ సహాయం తీసుకుంటోంది ఆయన. ఆ సహాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మరి వాళ్ళకంత ఉదారత్వం ఎలా వస్తోందనేది ఈ ఈ తీసుకునే ఆయనకి, ఈ దేవుడికి తప్పితే ఎవరికి తెలుస్తుంది అని అంటాడు. అయితే ఏం కావాలంటే అవి ఎంతో ప్రేమతో క్షణాల్లో సమకూర్చేవాళ్ళు. ఎక్కడికెళ్తే అక్కడ బాబా తలుచుకున్నారంటే ఆ రకంగా జరిగిపోయేదట. ఎవ్వరూ ఖాళీ చేతులతో మమ్మల్ని పంపలేదనే చెప్పాలి. నజీబాబాద్‌లో అవసరమైన వంట సామగ్రిని స్థానిక బట్టల దుకాణం వ్యాపారి మఖన్‌లాల్ సరాఫ్ అనే అతను సమకూర్చాడు. వీళ్ళు వండుకొని తినడానికి కావాల్సిన వంట సామగ్రిట అతను సమకూర్చాడట. అలా సమకూర్చి అతను ఏమన్నాడంటే, అతను ఎంతో గొప్పవాడు. ఆ మఖన్‌లాల్ అనే అతను. అతను అన్నాడట, "ఇది మా అదృష్టం" అన్నారట ఆ దంపతులిద్దరు.
ఇలా ఇవ్వడం అది ఎందుకు ఆయన దేవుడని తెలియదు వాళ్ళకి. భగవంతుడని తెలీదు. ఇంకోటి తెలీదు. ఎవరో యాత్రికులు అన్నట్టుగానే. ఈ మఖన్‌లాల్ దాతృత్వం గురించి ఆ ఊర్లోని ఒక జట్కావాలా ఆదికే ఇరానీకి చెప్పాడు. అలాగా ఎలా అది అరేంజ్ అయిందంటే ఆదికే ఇరానీ వెతుకుతున్నాడు. ఆ జట్కావాలా చెప్పాడట ఆదికే ఇరానీకి. ఈ ఊళ్ళో మహా దాతృత్వం గల ఒక ఆయన ఉన్నాడు మఖన్‌లాల్ అని చెప్పి. ఆయనకి బట్టల దుకాణం ఉంది. ఆయన ఏమడిగినా జనరల్‌గా చేస్తాడు అని చెప్పి చెప్తే అతన్నడిగినప్పుడు వంట సామాగ్రి సమకూర్చాడు. ఆ తోటలో అకామిడేషన్ ఇచ్చాడట. దాంతో 20 మందికి అవసరమైన భోజన సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత ఈ బాబా బృందం నజీబాబాద్ నుండి డెహ్రాడూన్‌కి వెళ్ళాలనుకుంటోంది. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌కి వెళ్ళిపోవాలి. అయితే ఇంకా అక్కడి నుంచి బాబా ఏమన్నారంటే రైల్లో వెళ్దాం అన్నారట. రైలు టికెట్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మఖన్‌లాల్‌ని అడగండి అని చెప్పి ఆదిని పంపించారు మళ్ళీ. అప్పుడు ఆయనేం చేశాడంటే ఈ విషయం రమేష్ చంద్ర అనే ఒక జూటి వ్యాపారి ఉన్నాడు. అతను తప్పకుండా మీకు ఈ సాయం చేస్తాడు అని చెప్పి ఇతను హామీ ఇచ్చాడట. హామీ ఇచ్చి అతని దగ్గరికి పంపించాడట ఆదికే ఇరానీని. రమేష్ చంద్ర అనే అతని దగ్గరికి. సరే ఆదికే ఇరానీ వెళ్లి రమేష్ చంద్రని కలిసాడట. వెళ్ళి రైలు టికెట్ అని అనగానే మీకు వెంటనే నోట్లో మాట నోట్లో ఉండగానే వాళ్ళకి ఎంత డబ్బు కావాలో ఇచ్చేయి అని చెప్పి వాళ్ళ గుమాస్తాకి చెప్పబోయేట. అప్పుడు ఆదికే ఇరానీ చెప్పాడు. మాకొక నియమం ఉంది స్వామి. ఆ నియమం ప్రకారం మేము డబ్బులు ముట్టుకోము. మాకు కావాల్సి 20 మంది ఉన్నాం. 20 మందికి మీరు గనక టికెట్ కొని పంపగలిగితే సంతోషం అని చెప్పగానే 20 మందికి రైలు టికెట్లు కొని ఆదిజీకి రమేష్ చంద్ర గారు ఇప్పించారట. ఇది అసలు ఎవరికైనా సాధ్యం అవుతుందా అంటాడు రిచ్. ఇలాంటివన్నీ కూడా చాలా వింతలు జరిగాయి. మేమేమి అంటే అసలు అవుతుందా అనుకున్న పనల్లా కూడా అయ్యేదన్నమాట. అవుతుందా అని భయపడుతూ వెళ్తే అది మరి ఆయన బాబా ఇదున్నప్పుడు బాబా ప్రమేయమే గదా అంతా. బాబా చెప్పారు, పంపించారు జరిగేది. ఆ రకంగా ఇక్కడే కాదు, నజీబాబాద్‌లోనే కాదు, నవజీవన యాత్ర సమయమంతా గూడా సుమారుగా ఇలాగే జరిగింది. మెహర్ బాబా ఎవరో తెలియదు. ఆయన పేరు గూడా ఎవరితో చెప్పడానికి వీల్లేదు. అలాంటిది ఆ రహస్యమేదో సహాయం అందించిన వారికి, సహాయాన్ని అందుకున్న ఆ దేవుడికే తెలియాలి అని జెప్పేసి వివరించి చెప్తాడు. సో, ఇది నవజీవన విశేషాలు ఈ 2 గూడా. అయితే ఇంకొక చిన్న విశేషం ఉంది. నవజీవనంతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, దానికి సంబంధించిందే అంటే అక్కడ జరిగింది కాదు. ఆ సమయంలో బాబా దగ్గర జరిగింది కాదిది. కానీ దానికి సంబంధించిన విషయమే. అది ఎలాగా అంటే మనందరికీ తెలుసు కృష్ణ నాయర్. మెహరాబాద్‌లో మెహరాబాద్‌లో మెహర్ బాబా తోటి చాలా రోజులు గడిపినటువంటి కృష్ణ నాయర్. ఎన్నో సేవలు చేశాడు బాబాకి. అయితే ఆయన అనుభవం ఏంటి అనేది చూద్దాం ఈ నవజీవనం గురించి. అయితే ఈ నవజీవనంలో చివరి బాబా ఫైనలైజ్ చేసిన లిస్ట్‌లో ఇతని పేరు లేదు. లేకపోయేసరికి చాలా బాధపడిపోయాడు. నేను వెళ్దాం అనుకున్నాను బాబాతోటి. బాబా నన్ను తీసుకెళ్ళటం లేదు అని జెప్పేసి కొంచెం మనసులో బాధపడుతున్నాడు. బాబా గమనించి "ఏమైంది అలా ఉన్నావు?" అని అడిగారు. అప్పుడు చెప్తాడనమాట. "నేనేం తప్పు చేశాను బాబా? నవజీవనంలో పాల్గొనే వారి జాబితాలో నా పేరు లేదు గదా!" హ్మ్. అని జెప్పేసి బాబాని డైరెక్ట్‌గా అడిగాడనమాట. అడిగితే "ఎందుకలా అడుగుతున్నావు?" అని జెప్పి బాబా అన్నారట. అని ఇతనేం మాట్లాడ్డింక. మాట్లాడకపోతే అప్పుడు బాబా తన తల కింద ఉన్న దిండుని తీయమన్నారట. తల కింద ఉన్న దిండుని ఒకసారి తీయి అన్నారట. తీస్తే అక్కడ డబ్బులున్నాయిట. ఆ దిండు కింద డబ్బులున్నాయి. ఆ డబ్బు తీసుకో అన్నారట. రూ. 2000 ఉన్నాయట. ఆ రోజుల్లో రూ. 2000. బాబా సర్వం అమ్మేసుకొని అన్నీ అమ్మిచ్చేశారు. తన పేరు మీద ఏమీ లేకుండా వెళ్ళే ముందర. ఎంతో చవకగా అప్పటికప్పుడు అయిపోవాలి ఆ పని అని జెప్పి చాలా
చేశారు. ఎంతో అరేంజ్‌మెంట్ చేయాల్సి వచ్చింది. కొంతమంది కోసం డబ్బులన్నీ అరేంజ్ చేయాల్సి వచ్చింది ఆయన లేని టైంలో. సరే ఆ రూ. 2000 ఇతనికి ఇచ్చారట. ఇచ్చి ఈ డబ్బు తీసుకో అంటే, నాకు వద్దు బాబా డబ్బు వద్దు అని 2, 3 సార్లు వద్దు అన్నట్ట. అనగానే నువ్వు మాట్లాడొద్దు. విధేయంగా నేను చెప్పింది చెయ్యి. నేను చెప్పేది విను అన్నారట బాబా. అని ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చారట అతనికి. అదేమిటి? నీకొక స్పెషల్ ఆర్డర్ ఇస్తున్నాను. నువ్వు దాన్ని ఫాలో అవ్వు అని చెప్పారట. అదేమిటంటే రేపొద్దున 4 గంటలకు బయలుదేరు. బయలుదేరి దేశంలో గల అన్ని ప్రముఖ దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఏ పవిత్ర స్థలం కనబడితే ఆ ఆ పవిత్రమైన స్థలానికి, ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి మొదటి మెట్టు మీద మెహర్ బాబా అని నన్ను తలుచుకుంటూ శిరస్సు వంచి ప్రణమిల్లు అని చెప్పారట బాబా. ఇది స్పెషల్ ఆర్డర్ కృష్ణనాయర్కి ఇచ్చింది. సరే ఆ మన్నాడు నారిమన్ దాదా ఛాంజీ బాంబేకి వెళ్తున్నట్ట అక్కడి నుంచి. అప్పుడు అతని కారులో ఇతన్ని కూడా ఎక్కించుకొని వెళ్ళమని బాబా చెప్పారు. ఆ రకంగా కృష్ణనాయర్ ఆయనతో కలిసి బాంబేకి వెళ్ళిపోయాడు. దాదర్లో కారు దిగి ఇతను బాబా చెప్పిన ఆజ్ఞ పాటించడం కోసం తీర్థయాత్ర మొదలుపెట్టాడు. ఆ రోజు మంగళవారం అంట. ఫస్ట్ అక్కడ బాంబేలో పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంది, సిద్ధి వినాయకుడు టెంపుల్. ఆ సిద్ధి వినాయకుడు ఆలయానికి వెళ్ళాట మొట్టమొదటగా. అక్కడ బాబా నామం తలుచుకొని ఆ మెట్టు మీద ఇలా తలకాయ ఆనిచ్చి లేవగానే ఎదురుకుండా చూడగానే బాబా కనిపించారట అతనికి. బాబా దర్శనం ఇచ్చారు. కొద్ది క్షణాలు బాబా దర్శనం నా కళ్ళెదుట చాలా స్పష్టంగా కనిపించింది అని చెప్తాడు అతను. ఆ తర్వాత పార్సీ దేవాలయానికి వెళ్ళాడు బాంబేలో. అయితే వాళ్ళు రానివ్వలేరుట. పార్సీ వాడివి కాదు కదా, రావడానికి వీల్లేదు లోపలికన్నారు. చాలా గెంటినంత పని చేశారట. అయితే ఇంతలో ఎవరో ఇతనికి తెలిసిన వ్యక్తి వచ్చాట. కృష్ణనాయర్కి తెలిసిన అతను వచ్చి అతను లోపలికి తీసుకెళ్ళాట. అక్కడ కూడా మెహర్ బాబా అని చెప్పి శిరస్సు వంచి లేచేసరికి బాబా మళ్ళీ నిలువెత్తు బాబా విగ్రహం అంటే బాబా కనపడ్డారు ఫిజికల్ గా, స్పష్టంగా కనిపించారట. ఆ తర్వాత ముంబైలోని ముంబాదేవి ఆలయం, కలకత్తాలోని కాళీమాత ఆలయం, ఇలా అనేక దేవాలయాలు, గురుద్వారాలు, ఎన్నో పవిత్ర పుణ్యతీర్థాలు ఇతను పర్యటించాడు. వెళ్ళిన చోటల్లా అతనికి బాబా దర్శనం ఇచ్చారు. సరే ఇతను ఏం చేశాడంటే తర్వాత వారణాసికి వెళ్ళాలని చెప్పి రైలు ఎక్కాట. రైలు ఎక్కితే ఏదో ఒక స్టేషన్ లో ఇతను రైలు ఆగున్నప్పుడు ఎదురుకుండా వస్తున్న ట్రైన్ లో బాబా కనబడ్డారట ఇతనికి. బాబా ఆ ట్రైన్ వెళ్తోంది ఆపోజిట్ డైరెక్షన్ లో, ఇతను కూర్చున్న ట్రైన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ ట్రైన్ వెళ్తుంటే బాబా కనిపించారట దానిలో. అయితే బాబా మొహం తిప్పేసుకున్నారట. ఎందుకంటే నవజీవన నియమాల్లో ఓల్డ్ లైఫ్ లో వాళ్ళు ఎవరిని పలకరించకూడదు, వాళ్ళు పలకరించినా మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడకూడదు, అది వాళ్ళ నియమం. కాబట్టి నవజీవనంలో ఉన్న వ్యక్తులందరూ ఇంక్లూడింగ్ బాబా ఎవరన్నా పాత వాళ్ళు కనబడితే వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోతారు, మాట్లాడరు. సో ఆ రకంగా ఇతను చూశాట బాబాని. సరే ఆ తర్వాత మధురై, చెన్నై అన్ని తిరిగేశాడు. అన్ని పుణ్యతీర్థాలు ఆ బాబా డబ్బులు ఇచ్చినందుకు. ఆ 2000 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ అమౌంట్ అది. సో అన్ని తిరుగుతూనే ఉన్నట్ట బాబా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం. మధురై వెళ్ళాడు, చెన్నై వెళ్ళాడు, చివర కేరళ వెళ్ళాట. అతని రాష్ట్రం అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాట. అక్కడ ఆచారం ప్రకారం నల్ల దుస్తులు ధరించి 6 సార్లు అయ్యప్పని దర్శించుకున్నట్ట. గతంలోని ప్రదేశాల్లో లాగా అక్కడ బాబా అతనికి కనిపించలేదుట. 6 సార్లు వెళ్ళినా గాని బాబా కనపడలా, దర్శనం ఇవ్వలేదు. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి భయపడిపోయాట. ఏంటి నేనేమన్నా తప్పు చేశానా? నాలో ఏమన్నా దోషం ఉందా? ఏదో చేసేసా నేను, అందుకే నాకు బాబా కనిపించలేదు అని చెప్పి అతనికి దుఃఖం వచ్చేసింది. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఈ 6 సార్లు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్ళాట తనతో పాటు. ఏడోసారి చివరిసారిగా మా అమ్మాయి బాబాని తలుచుకుని, బాబా ఏదో తప్పు చేశానేమో అని భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. కొబ్బరికాయ మాత్రం తీసుకోలేదు ఈసారి. తీసుకోకుండా వెళ్ళి ఇలా దండం పెట్టి, బాబాని తలుచుకుని దండం పెట్టి లేచేటప్పటికి, ప్రణమిల్లి లేచేసరికి బాబా చక్కగా కనిపించారట. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే కొబ్బరికాయలు, అగరబత్తీలు, కర్పూరాలు వంటి కర్మకాండలు బాబాకు ఇష్టం ఉండదని
తెలిసి కూడా నేను కొబ్బరికాయ తీసుకెళ్ళాను. సో ఇదన్నమాట, బాబాకి నచ్చలేదు, అందుకే నాకు 6 సార్లు దర్శనం కాలేదు, చివరిసారి అయింది అని చెప్పి సంతోషంగా అతను అనుకున్నట్ట. సరే అని చెప్పి, అయితే ఇక్కడికి ఒక చిన్న ఇది జరిగింది ఆ టైంలోనే. ఇతను ఆ 7వసారి భక్తిగా బాబాను తలుచుకొని ప్రణమిల్లినప్పుడు, ఇతని పక్కనే ఉన్న భక్తుడు ఒకడు కొబ్బరికాయ కొట్టడానికి చెయ్యి ఎత్తాడట. అది ఎత్తిన చెయ్యి అలాగా ఉండిపోయిందిట అతని చెయ్యి. ఎందుకంటే అతను గనక అది కొట్టడానికి ట్రై చేస్తే ఇతని తలకాయ మీద కొట్టేవాడట. అలా అతని చెయ్యి ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఉంది. ఆ తర్వాత నేను పైకి లేచాక అతను కొబ్బరికాయ కొట్టుకున్నాడు. అతను గనుక పొరపాటున కొట్టుంటే నా తలకాయ పగిలిపోయేది అని చెప్పి కృష్ణయ్యర్ చెప్తాడు. అయితే బాబా ఎన్నో సార్లు చెప్పినట్టు అన్ని పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదు, గురుద్వారా ఇలా అన్ని చోట్ల ఉన్నది తానేనని చెప్పి ఈ విధంగా నాకు రుజువు చేశారు. న్యూ లైఫ్‌లో నేను వెళ్ళకపోయినా గాని బాబా నాకు ఈ విధంగా అన్ని చోట్ల ఉన్నది బాబానే అని చెప్పి నాకు ఈ రకంగా నాకు అనుభవం కలిగింది. బాబా ఇచ్చిన స్పెషల్ ఆర్డర్ తోటి అని చెప్పి అనుకున్నట్ట. అక్కడి నుంచి ఇంక అయ్యప్ప స్వామి గుడి నుంచి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు. కేరళలోనే అతని గ్రామం అక్కడ దగ్గరట. అలా వెళ్ళిపోయి ఇంటికెళ్ళాడు. వెళ్ళాక ఎలా బతకాలో తెలీలా. ఏ పని చేయకుండా డబ్బులయిపోయే వరకు తిరిగాడు బాబా ఇచ్చింది. ఇంకా ఎలా బతకాలి అని చెప్పి అనుకుని చివరికి అక్కడి నుంచి బయలుదేరి తెలంగాణ వచ్చాడు. అప్పట్లో మరి దాన్ని ఆంధ్ర అన్నారనుకోండి. తెలంగాణ వచ్చి ఒక వరంగల్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర నౌకరీకి కుదిరాడట. ఆ కుదిరి అతనేమో 5 సంవత్సరాలకి బాండ్ రాయించుకున్నట్ట. 5 సంవత్సరాల పాటు చేస్తాను అని చెప్పేసి ఒక బాండ్ కూడా రాయించుకుంటే ఇతను రాసి సంతకం చేశాడట. అయితే ఒకరోజు ఆ పోలీస్ ఆఫీసర్ గారు ఇతనికేదో చేతికి ఏవో సామాన్లు ఇచ్చి హైదరాబాద్‌లో ఎక్కడో ఇచ్చి రమ్మన్నారట. అయితే ఈ వరంగల్‌లో ఉండగానే ఇతనికి ఒక ఉత్తరం వచ్చిందిట. ఆదికే ఇరానీ నుంచి ఉత్తరం వచ్చింది. ఏమని? బాబా హైదరాబాద్‌లో ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లో ఫలానా చోట ఉన్నారు అని చెప్పి ఒక లెటర్ వచ్చింది వరంగల్‌లో. వచ్చేటప్పటికి ఇతను హైదరాబాద్ వస్తున్నాడు గదా! వాళ్ళ బాస్ చెప్పిన పని మీద హైదరాబాద్ ఎళ్తున్నాడు. ఈ అడ్రెస్ పట్టుకొని ఆయన చెప్పిన పని పూర్తవ్వగానే బాబా ఉంటున్న బంగళాకి వెళ్ళాడట. వెతుక్కుంటూ జూబ్లీ హిల్స్‌లో బాబా ఉంటున్న బంగళాకి వెళ్తే ఇతన్ని బయటున్న మండలి సభ్యుడు గుర్తుపట్టలేదు, రానివ్వలేరట. అప్పుడు చెప్పాడట, నేను కృష్ణనాయర్‌ని అని చెప్పాక అప్పుడు ఇతనెళ్లి లోపలికెళ్లి బాబాని కలిసి, బాబా రమ్మన్న తర్వాత ఇతన్ని లోపలికి తీసుకుపోయాడటన్నమాట. అప్పుడు బాబా అతన్ని చూస్తూనే "ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?" అని చెప్పి అడిగారట. అప్పుడు అంతా చెప్పాడట. ఇలా ఈ రకంగా నువ్వు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అన్నీ చేశాను. తీర్థయాత్ర అంతా. నా డబ్బులయిపోయాక ఇలాగ వచ్చి వరంగల్‌లో నేను ఉద్యోగంలో చేరాను బాబా. అక్కడ బాండ్ రాశాను 5 సంవత్సరాలకి. నన్ను నీతో ఉండనివ్వలేదు కదా బాబా అని చెప్పి బాధపడ్డాట మళ్ళీ. ఎప్పుడు బాబా అన్నారట, "ఇప్పుడొచ్చి ఉండు నాతో" అన్నారు. అయితే "నువ్వు పనిచేస్తున్న ఆఫీసర్ అంగీకరిస్తేనే నువ్వు రాగలుగుతావు. ఆయన్ని ఒప్పించుకొని రా" అని చెప్పి బాబా చెప్పారట. ఈ రకంగా కృష్ణయ్యకి జరిగినటువంటి అనుభవం. అవతార్ మెహర్ బాబాకి జై. హలో హలో, జై బాబా. జై బాబా అండి. శారద గారు చాలా చక్కటి విషయాలు. అంటే ప్రతి నెల కూడా ప్రభు చక్కటి సందేశాలతోనో ఇలాంటి అద్భుత కార్యక్రమాలతోనో పవిత్రం చేసేసాడు. సెప్టెంబర్ నెలంతా కూడా మనం సందేశాలు విన్నాం, తెలుసుకున్నాం. ఈ అక్టోబర్ నెలంతా నవజీవనం. అంటే అసలు ఎంత అద్భుతమైన నవజీవనం అంటే మనకి ఈ మధ్య కాలంలో చాలా బాగా తెలిసిపోతున్నాయి నవజీవనం గురించి. ఇదివరకైతే సెంటర్లకు వెళ్తేనే మనకి అందులో విషయాలు ఘట్టాలు తెలుసుకునేవాళ్ళం, ఆనందపరసలు అయ్యేవాళ్ళం. ఈ రకంగా ఈ ఆన్లైన్ స్కైప్లు వచ్చాకండి ఏ నెల ఇంపార్టెన్స్ ఆ నెల పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవడం. అందులో ఈ రోజు మీరు చాలా అద్భుతంగా నవజీవనంలో నేనైతే ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. ఆయన ప్రతి టెంపుల్ కి వెళ్ళి తీసుకెళ్ళమంటే బాబా వెళ్ళమంటారు కదా కృష్ణనాయర్. అది వెళ్ళారని తెలిసి కానీ అక్కడ అలా ఆయనకి బాబా ప్రత్యక్షమయ్యారన్న సంగతి నేను ఇప్పుడే విన్నాను. చాలా అద్భుతమైన ఘటనలు, చాలా సరళంగా చాలా చక్కగా మాకు అందించినందుకు మీకు జై మహేష్ బాబా.
ఉమ్. హోప్లెస్ హెల్ప్లెస్ అని చెప్పినా ఆయన మరి ఆయన చూడండి అక్కడ కనబడ్డాడు అంటే ఇంకా ఆయన్ని మించింది ఏముంది, బాబాని మించింది. Yes, yes, yes. జీవనంలో ఉన్నా అవును, ఎక్కడున్నా బాబా బాబాయే. అది జై బాబా. అవును. అది చాలా మంచి విషయం చెప్పారు ఇవాళ అయితే. అంటే ఎన్నిసార్లు విన్నా నవజీవనం అన్నది మళ్ళీ వింటుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ప్రభువు మన కోసం ఎంత త్యాగమయ జీవితం గడిపాడంటే నవజీవనమే. అసలు చాలా అద్భుతమైన విషయాలు, చాలా సరళంగా మాకు మంచి సందేశాలు బాబా ఘట్టాలతో మాకు అందించినందుకు మా గ్రూప్ తరపున, మా అందరి తరపున మీకు జై మెహర్ బాబా. బాబాకి ధన్యవాదాలు. జై బాబా బాబా అండి. సార్ జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా అద్భుతమైన నవజీవనంలోని కొన్ని ఘట్టాలని శారద గారి ద్వారా బాబా మనకి అందించారు. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా మల్లికార్జునరావు గారు వెళ్ళిపోయారా? ఓకే, శ్రీకుమార్ గారు సంకీర్తన చేయాలి. తర్వాత ఎన్ ఉమ్మ గారు. శారద గారు మీరు సంకీర్తన చేస్తారా? శారద గారు మీరు సంకీర్తన చేస్తారా? జై బాబా. ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటారేమో. లేదు, మీరు శ్రీకుమార్ గారి తర్వాత రెడీగా ఉండండి. సరే, ఓకే. జై బాబా. ఓకే అండి. జై బాబా. జై బాబా. శ్రీకుమార్ గారు పాడండి జై బాబా. శ్రీకుమార్ గారు పాడండి. హలో, నా వాయిస్ వినిపించట్లేదా అరుణ గారు? వినిపిస్తుంది. మరి మీ వాయిస్ అన్మ్యూట్ అవ్వండి వినిపిస్తున్నది. శ్రీకుమార్ గారు. శ్రీకుమార్ గారు అన్మ్యూట్ అవ్వండి. ఓకే, శారద గారు మీరు పాడండి, తర్వాత పాడతారు శ్రీకుమార్ గారు, మీరు రెడీగా ఉంటే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. తొలి ఛాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే, తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే. నా మనసు, నా తనువు, నా జీవితము, నా మనసు, నా తనువు, నా జీవితము, నీ సేవలో నేను తరింపవరమిమ్ము. నీ సేవలో నేను తరింపవరమిమ్ము. తొలి ఝాము వేళలో నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందున, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందున నిలవాలి కలకాలము, చెరిగిపోవక ఎప్పుడు. నిలవాలి కలకాలము, చెరిగిపోవక ఎప్పుడు. మెదలాలి నా ఎదలో ఎలవేళలయందు, మెదలాలి నా ఎదలో ఎలవేళలయందు. తొలి ఝాము వేళలో
నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి, నిన్ను చేరుదారి. చూపాలి నా దారి, నిన్ను చేరుదారి. నిన్ను చేరు రహదారి, మరలి రాని అన్ని దారి. నిన్ను చేరు రహదారి, మరలి రాని అన్ని దారి. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసులే బాసే వేళ నన్ను మరువకోయి. అసులే బాసే వేళ నన్ను మరువకోయి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శారద గారు, చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇది ఎంబీజీ శాస్త్రి గారు రాశారండి? అవును, ఓకే. జై బాబా, అవును. జై బాబా. రమణమ్మ గారు, శ్రీకుమార్ గారు ఉన్నారా? హలో, అయ్యింది అన్మ్యూట్. అవటం లేదండి. ఇప్పుడు వినిపిస్తోంది మీ మాట. వినిపిస్తుందా? ఉన్నారా శ్రీకుమార్ గారు? కానీ ఆగట్లేదు. జయబాబా అండి వచ్చింది చూడండి. జయబాబా వినిపిస్తుందా? వినిపిస్తోంది. శ్రీకుమార్ గారు ఉన్నారా? శ్రీకుమార్ గారే పాడతారు. పాడమనండి. తర్వాత ఉమా గారు రెడీ, ఉమారాణి గారు రెడీగా ఉండాలి. పాడండి, వినిపిస్తోంది. జయబాబా పాడుతున్నారండి, ఉండండి ఒక్క నిమిషం. జయబాబా. జై బాబా. జయబాబా అండి, వినపడుతోందా? వినిపిస్తోంది. శ్రీకుమార్ గారు పాడండి. వినపడుతోందండి? జయబాబా వినపడుతోందా? వినిపిస్తోంది, పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ మోముగాంచగనే మాయమోంది, ముష్ఫికర్ చౌలు లోనా సాగర కోరి నదులు పొంగి పొరలినట్లు ప్రియుని చేరి ప్రియులంతా వివసులైన ఆ దినములు విస్మరించవశముగాని శాశ్వత చిరస్మరణీయము. మెహరు మోముగాంచగనే మాయమోహముడిగింది, ఆ ముష్పిక వృచులు చౌలూరెను ఎదలోన. పరమమూర్తి చరణముల ప్రణమిల్లిన నాటి స్మృతి, పరవశించి ప్రేమను ఆస్వాదించిన గడియలు. ప్రణమిల్లిన నాటి స్మృతి, పరవశించి ప్రభు ప్రేమను ఆస్వాదించిన గడియలు విస్మరించవశముగాని శాశ్వత చిరస్మరణీయము. విస్మరించవశముగాని శాశ్వత చిరస్మరణీయము. మెహరు మోముగాంచగనే మాయమోహముడిగింది, ఆ ముష్పిక రుచులు చౌలూరెను ఎదలోన. జై బాబా అండి, థ్యాంక్ యూ.
జయబాబా జయబాబా జై బాబా అండి. జయబాబా వినపడింది కదా పాట? వినపడింది. చక్కటి సంకీర్తన అందించినందుకు శ్రీకుమార్ గారు జై మెహర్ బాబా. ఇప్పుడు ఉమారాణి గారు సంకీర్తన చేస్తారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. స్పర్శతో శిలనైన శిఖరిణిగా మార్చగల శ్రీవత్సలాంజనుని చరణాబ్దములకు శ్రీవత్సలాంజనుని చరణాబ్దములకు శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం. శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం. సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు శిరసా నమామి. పరబ్రహ్మ పరమేష్టి పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము. ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము. మెహరావతారుని పదయుగములములకు మెహరావతారుని పదయుగళములకు మెహరావతారుని పదయుగళములకు శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. శిరసా నమామి. శిరసా నమామి. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ రజని. జై బాబా. జై బాబా ఉమారాణి గారు చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు డివిఎస్ఎన్ మూర్తి గారు సంకీర్తన చేస్తారు. తర్వాత ప్రార్థనలకి అరుణా రవీంద్ర గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి రజనీ గారు. జై బాబా. అందరికీ జై బాబా. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా.
హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నే చేయగ దీవించి, నిరతము నీ సేవ నే చేయగ దీవించి, అనుభవింపజేయుమా ఆనందలేశము. అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ములోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ములోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామితమీడేర్చుమా, కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. రజనీ గారు జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తనతో ఈరోజు ఈ సంకీర్తన కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు ప్రభువుకి ప్రార్థన చేయవలసిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుతున్నాము. తర్వాత నామానికి కొంచెం వెంకటేష్ గారు రెడీగా ఉంటారు. జై బాబా. అరుణ గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts.
You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternal benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Akhur Mazda, and God the Beloved. You are named Ijaz, the only, the one worthy of worship. Avatar Meher Baba Ki Jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La Ilah, Ilah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought pain to others, for every word and deed that has given others pain, and for every wish that pain that should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. ప్రియతమ మెహర్ ప్రభు కి జై. ధన్యవాదాలు మెహర్ ప్రియతమ. మెహర్ డియర్ గారు మీకు జై మెహర్ బాబా. జై బాబా అండి హరిణ గారు. ఇప్పుడు ప్రభువుకి నామం చేయవలసిందిగా 2 నిమిషాలు వెంకటేష్ గారిని కోరుతున్నాం. అనంతరం 1 minute సైలెన్స్. ఆ తర్వాత సులోచన అండ్ ధనలక్ష్మి కలిసి ప్రభువుకి ఆరతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి వెంకటేష్ గారు. జై హరే మేహర్ హరే మేహర్ 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 హరే 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 బాబా మేహర్ బాబా రే హరే హరే మేహర్ 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 హరే 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 బాబా మేహర్ బాబా రే హరే హరే మేహర్ 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 హరే 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 బాబా మేహర్ బాబా రే హరే హరే మేహర్ 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 హరే 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 బాబా మేహర్ బాబా రే హరే హరే మేహర్ 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 హరే 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 బాబా మేహర్ బాబా రే హరే హరే మేహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. 1 minute సైలెన్స్. తర్వాత ప్రభువుకి ఆరతి ఇవ్వాల్సిందిగా సులోచన ధనలక్ష్మి గారిని కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై.
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతి ఇవ్వండి. సులోచన, ధనలక్ష్మి. జై బాబా, జై మెహర్ బాబా. జై బాబా అంటే మీరు పాట పాడలేదు కదా, మీరు ఏమైనా చేస్తారా? వద్దు, ఆ హారతి ఇచ్చేయమ్మా, టైం అవుతుంది కదా. జై బాబా. అదే హారతి మీరే చేస్తారా అని అడుగుతున్నాం. అంటే లేదు, మీరు ఏం లేదు. పాడ వద్దు, మీరే పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సాత్య స్వరూపం, నిరుపమ తేజో విలసిత సాత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధిని సన్నిధి కాగా, జీవిత పరమావధిని సన్నిధి కాగా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా. మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా. అంజలితో మా మనసును నీకు, అంజలితో మా మనసును నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా. హారతి చేసాము నేడు మౌన స్వరూపా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణా మెహరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా.
मेहरु बाबा प्रेममया नीवे माको सर्वमया मनसु हारति दे मनसु हारति दे अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा बाबा जय జై బాబా. ధనలక్ష్మి, సులోచన చాలా చక్కటి హారతితో ఈ రోజు కార్యక్రమం ముగించినందుకు జై మెహర్ బాబా. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. రేపు మళ్ళీ ఇదే దర్బార్లో మనందరం కలుద్దాం. అందరికీ జై బాబా. మెహర్ ప్రభుకి ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా శారద గారు. కుమార్ అండి. అందరికీ జై బాబా అండి.